కొత్త నిబంధనే లేదు అసలు. అలాగే క్రైస్తవం కూడా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ సంఘానికి జన్మస్థలం. క్రీస్తు సంఘం పుట్టిందే సమాధిలో. అసలు ఆ ఆలోచనే కొంత విశేషంగా ఉంటుంది. సమాధి అనగానే ఏం జరుగుతుంది అక్కడ ఉండేది ఏమిటి? మృత్యువు, మరణము. కానీ బహుశా ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తును ఉంచిన సమాధి. 3 దినాలే. మీకు తెలుసు కదా, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు. ఆ రోజుల్లో ధనవంతులు మాత్రమే తమ కొరకు తమ మరణానికి ముందుగానే ఒక సమాధిని తొలిపించుకొని సిద్ధంగా ఉంచుకునేవాళ్ళు. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా ఆ అరిమతయి యోసేపు అనే అతను ఒక సమాధిని తన కొరకు తొలిపించుకున్నాడు. సమాధి అంటే మన సమాధులు కాదు, మీకు తెలుసు. అది కొండలో ఒక గుహలాగా తవ్వుతారు. ఆ గుహలో పెట్టేస్తారు మృతదేహాన్ని. అతను తనకై తానుగా తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని ఉంచడానికి అతను తనకు తానే ముందుకొచ్చి ఆ ఏర్పాటు చేశాడు. ఒక ఆయన అంటాడు, బహుశా ఆ సమాధిలో ప్రభువైన యేసుక్రీస్తు మృతదేహం ఉండేది 3 దినాలే అని ఆ సమయంలో అతనికి తెలిసి ఉండదేమో. క్రీస్తు పునరుద్ధాన మహోత్సవం. ప్రభువు మృతి చెందుతాడు, సమాధి చేయబడతాడు, పునరుద్ధానుడై సజీవంగా మృతుల నుండి లేస్తాడు అనే విషయాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుకు కూడా లోకం నమ్మడం లేదు. అదంతా బూటకం, నాటకం, మీరే రాసుకున్నారు, మీరే ప్రచురించారు, బైబిల్ అనే గ్రంథాన్ని తెచ్చారు అని రెటమతంగా వాదించేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళని మనం ఏమీ అన్నక్కర్లేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే. పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలోకి వస్తే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు, నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని. ఎవరు నమ్మారు ఆయన మాటలు? సరే, ఇప్పుడు మన సమకాలీన సమాజంలో ఎంతోమంది ఉన్నారు నమ్మని వాళ్ళు. అసలు ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కలిసి మెలిసి జీవించారే, వాళ్ళలో ఎంతమంది నమ్మారు ఆయన పునరుద్ధానుడై మళ్ళీ సజీవంగా లేస్తాడు అనే విషయాన్ని? చనిపోయిన వారిని ప్రభువైన యేసుక్రీస్తు సజీవంగా లేపటం చూశారా వాళ్ళు? చూశారు కదా. ఒక చిన్న అమ్మాయి ప్రభు తాకాడు, సజీవంగా లేచింది. శిలువ మరణానికి ముందు బేతనియా అనే గ్రామంలో ఉన్న ఆయన స్నేహితుడు లాజరు మరణించాడు. అందరూ చూస్తుండగానే అక్కడకు వెళ్ళి, లాజరు బయటికి రమ్ము. జీవాధిపతి అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటే మనమే కాదు, ఆ రోజున ఉన్నవాళ్ళు కూడా ఆయన పునరుద్ధానుడై లేస్తాడు అనే విషయాన్ని నమ్మలేకపోవడం అత్యంత విషాదకరమైనది. పాత నిబంధనలో ఎక్కడుందో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ శ్రమలు, శిలువ మరణం పొంది ఆ తరువాత
సజీవంగా పునరుద్ధానుడవుతాడు అనే విషయం మొదటిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును అనగా మరణించిన తర్వాత అతనికి మళ్ళీ మరణం ఉండదు, ఆయన పునరుద్ధానుడవుతాడు. అదే అర్థం దానికి. ఆమేన్. 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూసారండి, ఆయన పాతాళంలో ఉండిపోయాడా? సమాధిలో ఉండిపోయాడా? ఆయన దేహం కుళ్ళిపోయిందా? లేదు, లేదు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన సజీవంగా మృతుల నుండి లేచాడు. ఆమేన్. 71వ కీర్తన చూడండి. 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. మీరు నాకు కష్టాలు, అది కూడా చదవండి. నా గొప్పతనంను వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారు అనే మాట కూడా ఉంది. అలాగే మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథం చూడండి. 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు. అంతే, చాలమ్మా. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చనిపోయిన వాళ్ళు జీవించి ఉండటం ఏమిటండి? మృతులైన వారు బ్రతికి ఉండటం ఏమిటి? అర్థం కాదు ఈ లోకానికి. ఈ సత్యము, ఈ ఆధ్యాత్మిక మర్మము ఈ లోకానికి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించి ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇలా ఉన్నాయి పాత నిబంధన ప్రవచనాలు. యెషయా గ్రంథంలో తన గురించి ఉన్న ప్రవచనాలనే ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన సందర్భాలలో ఉటంకించాడు. యెషయా గ్రంథంలో ఏమి ఉన్నదో ఆయనకు బాగా క్షుణ్ణంగా తెలుసు. ఆయనే కాదు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఆ యూద సమాజంలో, ఆ సంస్కృతిలో చిన్నపిల్లలకు ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో ధర్మశాస్త్రం మొత్తం బోధించేవాళ్ళు. అటువంటి పాఠశాలకు ప్రభువు హాజరు అవ్వలేదు, అయినట్టుగా బైబిల్లో ఎక్కడ లేదు. ఆయనకు ఉన్న జ్ఞానము తండ్రి నుండి కలిగినది. కనుక యెషయా గ్రంథంలో ఏమి వ్రాసి ఉన్నదో ప్రభువునకు మాత్రమే కాదు, మిగతా వారికి కూడా తెలుసు. అయినా కూడా యెషయా గ్రంథంలో ఈయన గురించే కదా రాయబడి ఉన్నది అనే విషయం వాళ్లకు తట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా అంధులు, ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళు. వాళ్ళు వారి మనస్సులు, హృదయాలు కఠినమైపోయినాయి. పాత నిబంధన చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రవచనాలు చెప్పాడు తన పునరుద్ధానం గురించి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 30 నుండి 32వ వచనం వరకు. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెలుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు
మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఆయన లేచును. ఇంతకంటే స్పష్టంగా ఏమి చెప్పాలండి శిష్యులకి? ఇంతకంటే స్పష్టత అవసరమా? తిన్నగా, నేరుగా, స్పష్టంగా, కఠినతరమైన భాష అంటూ, పదం అంటూ ఏమీ లేకుండా, ఇన్ ఎ వెరీ ప్లెయిన్ లాంగ్వేజ్ హి టోల్డ్ దెమ్. కానీ నమ్మలేదు. మత్తయి సువార్త చూడండి, 17వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. వారు గలిలయలో సంచరించుండగా యేసు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 3వ దినమున ఆయన లేచును. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తే తన గురించి తానే చెబుతున్నాడు. ఆయన లేచును అని అంటే వాళ్ళ స్పందన చూసారా? వారు బహుగా దుఃఖపడి విను వెంటనే సంతోషించిరి అని ఉండాలిగా. ఆయన మృతి చెందుతాడు అన్నందుకు దుఃఖం, పునరుద్ధానుడైన క్రీస్తును ధ్యానిస్తున్నాం, పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నాం. ఇది నచ్చదు సాతానికి. అందుకని ఈ మైక్లోనో, ఆ కేబుల్లోనో, ఆ యాంప్లిఫైర్లోనో దూరాడు వాడు. అందుకని మైక్ ఆగిపోయింది. ఆమేన్. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభు, 3వ దినమున ఆయన లేచును. ఎవడు నమ్మలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు, ఈ దేవాలయము పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. ఈ మాటల అర్థం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఆయన మాట్లాడుతున్న దేవాలయం ఏమిటిది? ఏమిటి ఆ దేవాలయం? ప్రభు మాట్లాడుతున్న దేవాలయం ఏమిటది? ఆయన శరీరము, ఆయన దేహము. కొంతమంది ఏమో అక్కడ ఉన్న భవనం గురించి ఆలోచించుంటారు, యెరూషలేం దేవాలయం గురించి. కానీ ఆయన మాట్లాడింది తన దేహం గురించి అని ఎంతమంది గ్రహించారు? అమ్మ చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు, ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. అంతే, దాని అర్థం అంతే. కనుక నేను మరణించినా కూడా 3వ దినమున తిరిగి లేస్తాను అనే విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నిసార్లు చెప్పారో చూడండి. ఎవరు నమ్మారు? సరే, ఆయన దారుణమైన, ఘోరమైన శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు. అయిన తరువాత ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఇక్కడ లేడు, మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని అడిగింది ఎవరు? ప్రభువు దూత. ఎవరిని? ఆ సమాధి వద్దకు వచ్చిన స్త్రీలు. చూడండమ్మా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు యొక్క ఖాళీ సమాధి వద్ద. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినా నేను. వారు ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభువు దూత.
మాట్లాడుతున్నది ఒక సాధారణమైన మనిషి కాదు, ప్రభువు దూత అనగా పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభువు దూత. చూడగానే అర్థమైంది వాళ్ళకి, మనిషి కాదు, ప్రభువు దూత. ప్రభువు దూత ప్రత్యక్షంగా నేరుగా ఆ మాటలు పలికినా కూడా నమ్మారా వాళ్ళు? ఆ విశ్వాసం ఉందా వాళ్ళలో? ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు. అతడు ప్రయాణము చేయుచు. ఎవరు? సౌలు. అపోస్తలుడైన పౌలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. నీవు హింసించుచున్న యేసును. అప్పటికి ప్రభు ఉన్నాడా భూమి మీద? లేడు. కానీ ఆ స్వరం ఎవరిది? ప్రభు అయిన యేసుదు. ప్రభు అయిన యేసు స్వరం వినపడుతోంది అని అంటే ఆయన సజీవుడా మృతుడా? సజీవుడు. అపోస్తలుడైన పౌలు, నేను యేసు స్వరం విన్నాను, ఎవరు నీవు అని అడిగితే ఆయనే చెప్పాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు అని చెప్తుంటే నమ్మడం లేదు లోకం. నమ్మడం లేదు లోకం. మనం పుట్టాము, పుట్టినరోజు పండుగ చేసుకుంటాము కనుక యేసయ్య పుట్టాడంట, ఆయనకు కూడా పండుగ చేద్దాం అని క్రిస్మస్ జరుపుకుంటున్నాము. మనం చావలేదు, లేవలేదు, ఆయన లేచాడంట అంటే కనెక్ట్ అవ్వడం లేదు. సంఘం ఆయన పునరుద్ధానంతో కనెక్ట్ అవ్వడం లేదు. అంటే మన అనుభవంలోనికి వస్తేనే దానిని మనము ముఖ్యమైనదిగా ఎంచుతామా? ఇది చాలా విడ్డూరమైంది. ఎంతో స్పష్టంగా బైబిల్ గ్రంథం మొత్తం చెబుతోంది, ఆయన మరణిస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు. నమ్మడం లేదు, నమ్మకం లేదు. ఇతరులను వారు మరణించినప్పుడు సజీవంగా లేపాడు, ఆ విషయాన్ని చూశారు వాళ్ళు కళ్ళారా. మీరు చదివినట్టయితే బైబిల్లో ఉంటుంది, లాజరును ఆయన సజీవంగా లేపిన తర్వాత మొదటిసారి ఆ యూదా మత పెద్దలు చేసిన ఆలోచన ఏమిటో తెలుసా? 2 ఆలోచనలు. ఒక ఆలోచన, యేసును చంపేద్దాం. ఇంకొక వ్యక్తిని ఎవరిని గురించి అనుకున్నారు చంపేద్దామని? లాజర్ను కూడా చంపాలని వారి ఆలోచన. ఎందుకని? అతను జీవించి ఉంటే యేసుకు, యేసు శక్తికి, యేసు జీవాధిపతి అనే సత్యానికి ఇతను సాక్షిగా ఉంటాడు. యేసును మాత్రమే చంపితే లాభం లేదు, లాజర్ను కూడా చంపాలి. అంత దుర్మార్గపు ఆలోచన. క్రీస్తు పునరుద్ధానం మన విశ్వాసానికి పునాది. The resurrection of Jesus Christ is the foundation of our faith. మన విశ్వాసానికి పునాది, మన సంఘానికి పునాది. క్రైస్తవం పుట్టింది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధిలో. ఒక్కసారి ఆ రోజున ప్రభుతో పాటు ఉన్నవారు, కనీసం 3.5 ఏండ్ల పాటు ఆయన చేసిన పరిచర్యలో ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో కలిసిమెలిసి జీవించిన వాళ్ళు ఆయన శిష్యులు కదండి. సరే, ఒకడు వెళ్ళిపోయాడు. ఎవడాడు? మన ఫ్రెండ్. చూడండమ్మా, లూకాసు వార్త 24వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు చూడండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. ఎవరు వాళ్ళు? స్త్రీలు.
మిగతా శిష్యులకు తెలియజేశారు. ఓకే, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక, వారి మాటలు వెర్రి మాటలుగా కనబడెను ఎవరి గనుక, దృష్టికి? శిష్యుల దృష్టి. శిష్యుల దృష్టికి వెర్రి మాటలుగా వినిపించినాయట. గమనించండి. కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అవిశ్వాసం. ప్రభువు చేసిన గొప్ప కార్యాలన్నీ చూశారు. ఆయన ఏంటో తెలుసుకున్నారు. నేను ఎవరిని అంటే, అయ్యా నువ్వు దైవ కుమారుడివి అన్నారు. అంత బాగానే ఉంది. ఆ స్త్రీలు వచ్చి చెబుతుంటే నమ్మలేదు. వెర్రి మాటలుగా అనిపించినాయట. ఎవరికి? మీకో నాకో కాదు, ప్రభువుతో పాటు 3.5 ఏండ్ల పాటు ప్రయాణం చేసిన వాళ్ళు నమ్మలేదు. అలాగే 36 నుండి 45 వచనం చూడండి, అదే అధ్యాయం. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమవుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చూసారా? ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా అమ్మో దెయ్యం వచ్చింది అనుకున్నారే. కానీ మనతో ప్రభు ఈ మాట చెప్పాడు కదా, ఒకవేళ ఇది ప్రభువే అయి ఉండొచ్చేమో అనే అనుమానం కూడా రాలేదు వాళ్ళకి. సరే, వాళ్ళతో పాటు మన ఫ్రెండ్ ఇంకొకతను ఉన్నాడు. ఆయన పేరు తోమా. చూడండమ్మా, 20వ అధ్యాయం 24, 25 వచనాలు. ఆయన వారికి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. చూసారండి, ఎవరు నమ్మడం లేదు శిష్యుల్లో. సరే, ఆదివారం ఉదయాన్నే కొంతమంది స్త్రీలు వెళ్ళారు కదా ప్రభు సమాధి దగ్గరికి. ఎందుకు వెళ్ళారండి? పునరుద్ధానుడైన క్రీస్తును కలుసుకుందామనే, ఆయన్ని ఆరాధించాలనే. ఎందుకు వెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళి ఆ రాయికి పొద్దామనే. ఎవరికి పొద్దామని? ఆయన దేహానికి పోయాలని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నో రిజరక్షన్. పునరుద్ధానుడై ప్రభువు సజీవంగా లేచిన తర్వాత ఆయన దేహానికి ఎందుకు ఈ సుగంధ ద్రవ్యాలు? ఆయన ఇంకా సమాధిలో మృతదేహముగా పడి ఉన్నాడు, మనం వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పోద్దాము అని వచ్చారే తప్ప ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానంలో వారికి కూడా ఎటువంటి నమ్మకం లేదు. ఎంత శోచనీయమో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఉంది. ఆ తర్వాత 15వ వచనం కూడా చూడండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. వీళ్ళు వచ్చేసరికి సమాధిలో ప్రభు దేహం లేదు అన్నాకైనా వాళ్ళకి తట్టాలి కదండి. నిజమే, పలానా టైంలో పలానా రోజు ఆయన సజీవంగా లేస్తానని చెప్పాడు కదా, లేచాడేమో అని కొంత అనుమానంతో కూడిన నమ్మకం అయినా కూడా లేదు. అది లేకపోగా ప్రభువే సాక్షాత్తు వారితో మాట్లాడుతూ ఉంటే, అయ్యా ఆయన దేహాన్ని ఎవరో దొంగిలించారు, ఎత్తుకుపోయారు, ఒకవేళ నువ్వు ఆ పని చేస్తుంటే నాకు చెప్పు, నేను తీసుకెళ్తాను దేహాన్ని.
యేసును ఇంకా మృతదేహంగానే చూస్తున్నారు. ఎందుకు కొద్దిపాటి విశ్వాసం కూడా వాళ్ళలో కనపడడం లేదు అనేది చాలా ఆశ్చర్యకరమైంది. ఇప్పుడు మీకు ఒక వర్గాన్ని చూపించబోతున్నా. వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు అనుచరులు కాదు, శిష్యులు కాదు, అభిమానులు కాదు. వాళ్ళు ప్రభువు జీవించినంత కాలం ఆయనను ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుండి 66వ వచనం వరకు. మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి. ప్రధాన యాజకులు, పరిసయ్యులు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళందరూ క్రీస్తునకు వ్యతిరేకులు, శత్రువులు. వచ్చారు వాళ్ళు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం. చూసారండి, ఆ మాటను, ప్రభువు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు, జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళు స్త్రీలు కాదు, శిష్యులు కాదు, చాటుగా ఆయన్ని అనుసరించిన వాళ్ళు అంతకంటే కాదు. ఎవరు మరి? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అయ్యా, ఆ వంచకుడు అంటే మోసగాడని, ప్రభువును ద్వేషించిన వాళ్ళు కదా, అంతకంటే ఏమంటారు ఆయన్ని? ఆ వంచకుడు జీవించి ఉన్న సమయంలో ఇలా చెప్పాడు, 3వ దినాన తిరగలేస్తానని. చదవండి అమ్మ మళ్ళీ ఒకసారి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. చూసారా, వీళ్ళకి జ్ఞాపకం ఉంది ఆయన ఏమి చెప్పాడు అనే విషయం. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఆయన్ని దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు. వాళ్ళకి జ్ఞాపకం ఉంది, మిగతా వాళ్ళకు ఎందుకు జ్ఞాపకం లేదు? ఆయన ఇలా అన్నాడు, దాన్ని ఆధారం చేసుకొని ఆయన శిష్యులు ఒకవేళ ఆయన మృతదేహాన్ని దొంగిలించి తీసుకువెళ్ళిపోతారేమో, అందుకని ఆయన సమాధి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని పిలాతును అభ్యర్థించారు వాళ్ళు. సమాధికి కావలి వాళ్ళు ఏంటండి? సమాధికి కావలి వాళ్ళు కాపలా కాయటం ఏమిటి? చాలా విడ్డూరమైంది అది, చాలా విడ్డూరమైంది. ప్రధాన యాజకులలో, పరిసయ్యులలో, యేసును ద్వేషించిన వారిలో, వ్యతిరేకించిన వారిలో ఉన్న ఆ కొద్దిపాటి జ్ఞాపక శక్తి మిగతా వారిలో లేకపోవడం చాలా బాధాకరం. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, అందరికీ కనపడ్డాడు. ఆయన శిష్యులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, 100 మందికి కనపడ్డాడు, 2-3 కాదు. అంతా అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఏమి చేయాలి? చూడండి, సీమోను పేతురు ఏమి చేయబోయాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి. అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, నేను చేపలు పట్టడానికి వెళ్తాను వారు అన్నాడు. ఎవరన్నారండి? పేతురు, సీమోను పేతురు. వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి.
వారు వెళ్ళి దోణ ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. అదే విషయం. పునరుద్ధానుడయ్యాడు ప్రభువు. అప్పటి వరకు ఆయన్ని వెంబడించారు కదా శిష్యులు. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏమిటి? ఆ తర్వాత కిం కర్తవ్యం అంటాం సంస్కృత భాషలో. కిం కర్తవ్యం, వాట్ ఈస్ దేర్ డ్యూటీ? ఏమనుకున్నాడు సిమోన్ పేతురు ఆయన్ని చూసి మిగతా వాళ్ళు? లెట్ us గో బ్యాక్ టు అవర్ సేమ్ ఓల్డ్ ప్రొఫెషన్. అంతకుముందు ఏంటి వాళ్ళు? జాలర్లు. ఆయకలే, ప్రభు లేచాడుగా, నువ్వు లే, మన పనిలో మనం ఉందాం. అప్పుడు ఆ కారణం వల్ల ఆ తర్వాత ఉన్న వచనాల్లో ప్రభువు సీమోన్ పేతురుని అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఎందుకని 3 సార్లు అడిగాడు ఆయన? నీవెవరో, క్రీస్తు ఎవరో నేను ఎరుగను అని 3 సార్లు ఆయన అబద్ధం చెప్పాడు కాబట్టి ప్రభువు కూడా దానిని దెప్పి పొడుస్తూ 3 సార్లు అడిగాడు అని అంటుంటారు. అబద్ధం అది. దానికి దీనికి ఏ సంబంధం లేదు. నేను పునరుద్ధానుడయ్యాను, త్వరలో ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏమిటో తెలుసా? చేపలు పట్టడం కాదు, నా గొర్రెలను కాయాలి. నా గొర్రెలను కాయాలి. ఆ విషయాన్ని ఆయన నొక్కి వక్కాణించటానికి 3 సార్లు అడిగాడు ప్రభు. అంతేకాని ఆయన 3 సార్లు అబద్ధం చెప్పాడని దెప్పి పొడవటానికి నో. అలా ఎప్పుడు అనుకోకండి ఎవరు కూడా. ఎవరన్నా అలా మీకు చెప్పినా కూడా దానిని వెంటనే ఖండించండి. 3 సార్లు ఎందుకు అడిగాడు అని అంటే, టు ఎంఫసైజ్ ఆన్ దేర్ ఫ్యూచర్ మిషన్. ఆ తరువాత వాళ్ళు ఏమి చేయాలి? కిం కర్తవ్యం, వాట్ ఈస్ దేర్ డ్యూటీ? ఆ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడానికి 3 సార్లు. పునరుద్ధానం ఒక మహోత్సవంగా మనం జరుపుకుంటున్నాం, కనీసం ఆధ్యాత్మికంగా. మన కర్తవ్యం ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అయిపోయిందమ్మా అక్కడితో. అటువంటి పునరుద్ధానుడైన క్రీస్తును మనం ఏం చేయాలి? ప్రకటించాలి. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుటయే ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క కర్తవ్యం. సిలువ వేయబడిన క్రీస్తును కాదు. ఆదిమ సంఘాలలో వాళ్ళు సువార్త పరిచయం చేసినప్పుడు అపోస్తలులు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, సిలువ వేయబడిన క్రీస్తు కాదు. సిలువ వేయబడిన క్రీస్తు అని అంటే అక్కడితో ఆయన జీవితం అంతరించిపోయింది. పునరుద్ధానుడైన క్రీస్తును, ఈజ్ అలైవ్. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి. ఆయన పునరుద్ధానం చెందుట వలన అదే పునరుద్ధానం నేను కూడా చెందుతాను అనే ఒక గట్టి విశ్వాసాన్ని నీకు నాకు ఇచ్చాడు. దేహం మరణించవచ్చు, కానీ మనం సజీవంగానే ఉంటాం. మహిమ రూపాన్ని సంతరించుకుంటాం. ఆదామును చేసినప్పుడు, నరుని చేసినప్పుడు తండ్రి ఆ నాసికా రంధ్రంలోనికి ఏం ఊదాడండి? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను. పశువులకు ఉండదు జీవాత్మ, పశువులకు లేదు. ఆ పశువుల్లో ఉండేది ప్రాణవాయువు మాత్రమే. మనలో ఉన్న ప్రాణవాయువు లేదా మనం ప్రాణవాయువును పీల్చుకునే శక్తిని కోల్పోయినప్పుడు శారీరకంగా మాత్రమే, భౌతికంగా మాత్రమే మరణిస్తాం. నరుడు జీవాత్మ ఆయను.
మనం జీవించే ఉంటాం. మరణం అనేది ఒక మెట్టు, అది దాటిన తర్వాత నిత్య జీవం. అటువంటి నిత్య జీవం పట్ల మనకు విశ్వాసాన్ని కలిగించడానికి, మనకు కూడా అటువంటి పునరుద్ధానమే ఉన్నది, ఉండబోతోంది అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన పునరుద్ధానం ద్వారా తెలియజేశాడు. చిన్న ప్రార్థన. తండ్రి, త్రిత్వైక దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మా కొరకు, మా పాప విమోచన కొరకు, మాకు రక్షణ అనుగ్రహించడం కొరకు ప్రభు అయిన యేసుగా ఈ లోకానికి వచ్చి దారుణమైన ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించి తండ్రి, ఆ తరువాత సమాధి చేయబడి పునరుద్ధానుడవై నాయన ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిపోయి ఆ తర్వాత మాకు కూడా పునరుద్ధానం అనేది ఉన్నది అనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. అటువంటి దినం కొరకు నాయన మేమందరం కూడా మీతో కలిసి మీ సహవాసములో, మీ రాజ్యములో నిత్య జీవితాన్ని అనుభవించడానికి, ఆ నిత్యానందాన్ని అనుభవించడానికి మీ కృపను దయచేయమని, సన్మార్గంలో జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.